అసలు చార్కోల్‌లో కూడా కొన్ని పెట్స్‌ని పెంచొచ్చని తెలుసా మీకు? అసలవేం పెట్సో చెప్తాను. వీడియో ఎండ్ వరకైతే చూడండి. హే! అందరికీ నమస్కారం. సో, ఈరోజైతే మనకొక పార్సెలొచ్చింది. ఆ పార్సెల్‌లో చాలా చిన్న చిన్న క్రీచర్స్ ఉన్నాయన్నమాట. అసలవేంటో చెప్తా చూడండి. సో, ఈ పార్సెల్ మనకొచ్చేసి విన్స్ ఎక్సాటిక్ పెట్స్ నుంచి వచ్చింది. అండ్ ఇందులో ఉన్నవేంటంటే స్ప్రింగ్ టెయిల్స్. సో, మీలో చాలా మందికి తెలిసుండవు అసలు ఈ స్ప్రింగ్ టెయిల్స్ అంటే ఏంటని. ఇవి ఎక్కువ ఏంటంటే మనకి టెరేరియంస్‌లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట క్లీనప్ క్రూ కింద. ఈ స్ప్రింగ్ టెయిల్స్ అనేవి చాలా వైట్ కలర్ చిన్న చిన్న బగ్స్ లాగా ఉంటాయన్నమాట. సో, ఇవేం చేస్తాయంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అండ్ వేస్ట్ అంతా క్లియర్ చేస్తూ ఉంటాయి టెరేరియంస్‌లో. అండ్ దీన్ని పెంచడానికి మనం పెట్టేదేంటంటే ఇలా చార్కోల్‌ని ఒక బాక్స్‌లో తీసుకొని యాక్చువల్‌గా నేను చిన్న బాక్స్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే అవి పెద్ద బాక్స్‌లో పెడితే ఆహ్, మీకు బ్రీడ్ అయ్యి కొన్ని ఎక్స్‌ట్రా రావడానికి టైం పడుతుందనమాట. సో, అందుకే నేను ఒక చిన్న బాక్స్‌లో తీసుకున్నాను. చార్కోల్‌నయితే నేను నీట్‌గా యాడ్ చేసుకొని ఆ చిన్న బాక్స్‌లో, దాంట్లో ఒక 25% వరకు వాటర్ వేసుకొని, ఈ స్ప్రింగ్ టైల్స్‌ని డైరెక్ట్‌గా అందులోకి యాడ్ చేసుకున్నా అనమాట. సో, ఇప్పుడు మీకొచ్చే డౌట్ ఏంటంటే ఈ స్ప్రింగ్ టైల్స్ చార్కోల్ తింటాయా అని? సో, కాదు చార్కోల్ తినవు. బట్ అందుకే వాటి కోసమని కొంచెం రైస్ గ్రెయిన్స్ వేశా అనమాట. సో, దీన్ని ఫుడ్ సోర్స్‌గా వాడుకుంటాయవి. చూసారా మీరు? ఇక్కడ చిన్నది కదులుతుంది కదా! సో, అవే అనమాట ఆ స్ప్రింగ్ టైల్స్. మీరు బాగా క్లోజ్‌గా చూస్తే తెలుస్తది. ఎందుకంటే అవి చాలా చిన్నవుంటాయి సైజ్‌లో. సో, "నీ దగ్గర టెరేరియం లేదు కదా బ్రో! మరి నువ్వెందుకు తెచ్చుకున్నావు?" అని అడుగుతారా? సో, అది వచ్చేసరికి ఒక సీక్రెట్ అనమాట. ఆ సీక్రెట్‌కి, ప్యాకేజ్‌కి కొంచెం కనెక్షన్ ఉంది. సో, ఇదేంటన్నది నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తా. బాయ్.